అన్నిటికంటే ముందుగా ఆ శ్రీనివాసుడు ఈ తిరుమల కొండకు ఎందుకు వచ్చాడు అనేది తెలుసుకుందాం. ఒకరోజు సరస్వతి నది తీరంలో మన భూమి సుభిక్షంగా ఉండడానికి యాగం చేస్తున్నారు. యాగం చేస్తున్న వారికి ఒక సందేహం వచ్చింది. అసలు ఇప్పుడు మనం చేస్తున్న యాగ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి సమర్పించాలి, త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడు అని మనుషులంతా ఒకే చోటకు చేరి వాళ్ళలో వాళ్ళు చర్చించుకోగా ఎంత చర్చించినప్పటికీ వారంతా ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఆ మనుషులందరూ వాళ్ళలో గొప్పవాడైన భృగు మహర్షి దగ్గరికి వెళ్లి ఆ త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడు కనుక్కోమని కోరారు. ఈ మహర్షి తానే త్రిమూర్తుల కంటే గొప్పవాడిని భావించే ముక్కోపి కూడా. ప్రతి చిన్నదానికి కోపం తెచ్చుకొని అందరినీ శపిస్తూ ఉండేవాడు. యజ్ఞఫలం ఎవరికి ఇవ్వాలో, త్రిమూర్తులలో ఎవరు శ్రేష్ఠుడో తెలుసుకోవడానికి ఈ భృగు మహర్షి బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చిన మహర్షిని పట్టించుకోకుండా తన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు భృగు మహర్షి బ్రహ్మదేవుడికి వందనం చేస్తూ, బ్రహ్మదేవ, నేను భృగువును వచ్చాను అని. కానీ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఉలుకు పలుకు అనేది లేదు. మళ్ళీ కొంచెం గొంతు పెంచి, బ్రహ్మదేవ, నేను భృగువుని వచ్చాను అని అన్నాడు. ఇలా పలుమార్లు పిలిచినప్పటికీ బ్రహ్మదేవుడు పలకకపోవడంతో మహర్షి కోపంగా, బ్రహ్మదేవ, యజ్ఞ ఫలాన్ని అందించడానికి వచ్చిన నన్ను పలకరివ్వకపోగా నేను పిలిచినా నువ్వు పలకడం లేదు. దీనికి ఫలితంగా నీకు భూలోకంలో ఆలయమే లేకుండా గాక అని బ్రహ్మదేవుణ్ణి శపిస్తాడు. ఆ తరువాత ఈ భృగు మహర్షి సత్యలోకం నుండి సరాసరి కైలాసానికి వెళ్తాడు. అక్కడ కూడా శివపార్వతులు భృగువుని పట్టించుకోకుండా తమ ఏకాంత మందిరంలో దండవనాట్యం అయితే చేస్తుంటారు. అవమాన భారంతో సత్యలోకం నుండి కైలాసానికి వచ్చిన భృగువునికి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవడంతో అయినా కూడా భృగు మహర్షి మహేశ్వరుడికి వందనం, నేను భృగుని వచ్చాను అని పిలిచాడు. ఇలా భృగు మహర్షి ఎన్నిసార్లు పలికినా ఇక్కడ అదే తంతు. వాళ్ళు భృగు మహర్షిని పట్టించుకోకుండా వాళ్ళ నాట్యం అనేది వాళ్ళు చేస్తున్నారు. ఈ భృగు మహర్షికి కోపం వచ్చి, మహేశ్వర, వచ్చిన అతిథిని ఆహ్వానించాల్సింది పోయి నన్ను పట్టించుకోకుండా నువ్వు అవమానించావు. ఇకపై భూమి మీద లింగ రూపంలో మాత్రమే నువ్వు పూజలు అందుకుంటావు అని శపించి అక్కడి నుండి బయలుదేరాడు. సత్యలోకం కైలాసంలో జరిగిన అవమాన భారాన్ని తలుచుకుంటూ తన కోపాన్ని తనలోనే అణుచుకొని చివరగా వైకుంఠానికి వెళ్ళాడు. ఇక వైకుంఠంలో కూడా అదే తంతు. విష్ణుమూర్తి కూడా భృగు మహర్షిని పట్టించుకోలేదు. భృగు మహర్షిని పట్టించుకోకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారితో మాట్లాడుతూ ఉండడంతో ఈసారి భృగు మహర్షి కోపం కట్టులు తెంచుకుంది. ఆవేశంలో విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆ లక్ష్మీదేవి నివాస స్థలమైన విష్ణుమూర్తి యొక్క గుండెలపై తన్ను తన్నాడు. ఈ హఠాత్ పరిణామాన్ని చూసి లక్ష్మీదేవి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. కానీ విష్ణుమూర్తి మాత్రం వెంటనే తప్పైంది మునివర్య, భృగు మహర్షి కాళ్ళు పట్టుకొని శాంతించమని వేడుకుంటాడు. ఈ సంఘటన చూసిన లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తిపై కోపం వచ్చింది. నేను ఉన్న స్వామివారి హృదయ స్థానాన్ని తన్ని నన్ను ఇంత అవమానించిన ఆ ముక్కోపి ముని శపించాల్సింది పోయి ఆయన కాళ్ళు పట్టుకొని వేడుకోవడం ఏంటి? ఒక స్త్రీకి తన ఇంట్లోనే తనకు ఇంత అవమానం జరగవచ్చునా? ఇక నాకు ఇంత అవమానం జరిగిన ఈ చోట నేను ఉండను, నేను ఈ వైకుంఠం వదిలి వెళ్లిపోతాను అని లక్ష్మీదేవి అమ్మవారు కోపంతో వైకుంఠం వదిలి వెళ్లిపోయింది. కానీ విష్ణుమూర్తి మాత్రం భృగు మహర్షిని మర్యాద చేస్తూ కాళ్ళు ఒత్తుతూ భృగు మహర్షితో ఇలా అన్నాడు, అయ్యో మునివర్య, మీ పాదాలతో నా గుండెలపై తన్నారు. మీ పాదాలకు ఏమన్నా నొప్పి లేస్తుందే? ఉండండి, మీ పాదాలకు ఏమైనా నొప్పి కలిగిందేమో చూస్తాను అని చెప్పి భృగు మహర్షి పాదం కింద ఉన్న జ్ఞాన నేత్రాన్ని చిదివాడు. అప్పుడు భృగు మహర్షి యొక్క గర్వం ఒక్కసారిగా విడిపోయి తాను చేసిన తప్పుని తెలుసుకొని విష్ణుమూర్తిని క్షమాపణ వేడుకున్నాడు. తాను చేసిన పాపానికి ప్రాయచిత్తం లేదు అని మహర్షి కుమిలిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి మహర్షిని ఓదారుస్తూ, ఇందులో నీ తప్పు ఏమీ లేదు, జరగబోయే కార్యానికి నువ్వు కేవలం ఒక సాధనానివి మాత్రమే అని మహర్షితో అన్నాడు. మహర్షి ఆ యజ్ఞ ఫలాన్ని విష్ణువుకి సమర్పించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ సంఘటననే సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి శ్రీనివాసుడిగా భూమి మీదకి రావడానికి బీజం పడిందని చెప్పొచ్చు. విష్ణుమూర్తి మీద అలిగి లక్ష్మీదేవి అమ్మవారు భూమి మీదకి వచ్చి కరువీరాపురంలో తపస్సు చేయసాగింది. అమ్మవారిని వెతుక్కుంటూ విష్ణుమూర్తి భూమి మీదకి వచ్చారు. మనలో కొంతమంది ఆ వెంకటేశ్వరుడు దశావతారాల్లో ఒక అవతారం అని అనుకుంటారు. కానీ వెంకటేశ్వర స్వామిది అవతారం కాదు. ఆయన రాముడిలా, కృష్ణుడిలా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మానవులకు జన్మించలేదు. నరసింహస్వామిలా, వరాహస్వామిలా అవతారం ఎత్తలేదు. ఇక్కడ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మానవ శరీరంలో లక్ష్మీదేవిని వెతుక్కుంటూ కలియుగంలో ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వరుడు అని అంటాము. తిరుమలని కలియుగ వైకుంఠం అని అంటాము. భూమి మీద లక్ష్మీదేవి కోసం వెతికి వెతికి అలసిపోయిన శ్రీ మహావిష్ణువు సొమ్మసిల్లి ఒక చింత చెట్టు కింద పడిపోతాడు. ఆయనకు రక్షణగా శ్రీ మహావిష్ణువు
మహావిష్ణువు మీద ఒక పుట్ట వెలిసింది. సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు పడుతున్న బాధను చూసి స్వయంగా బ్రహ్మ మహేశ్వరులే కరువీరాపురంలో ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి వద్దకు వెళ్లి తన భర్త పరిస్థితిని వివరించారు. కానీ స్వామివారి మీద ఇంకా కోపం తగ్గని లక్ష్మీదేవి అమ్మవారు ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కానీ ఎంతైనా ఆ పుట్టలో అవస్థ పడుతున్న తన భర్తే కాబట్టి పుట్టలో ఉన్న తన భర్తకి సహాయం చేయవలసిందిగా లక్ష్మీదేవి బ్రహ్మ మహేశ్వరులిద్దరిని కోరింది. అప్పుడు బ్రహ్మ ఆవుగా, శివుడు దూడగా మారారు. ఆ ఆవు దూడలను తీసుకొని స్వయంగా లక్ష్మీదేవి మారువేషంలో లక్ష్మీదేవి అమ్మవారు స్వయంగా ఆ ప్రాంతపు చోళరాజు దగ్గరికి వెళ్ళింది. రాజుకు ఆ ఆవు దూడలను అమ్మేసి తిరిగి కరువీరాపురానికి వెళ్లి తపస్సు చేసుకోసాగింది. ఆవు దూడలుగా ఉన్న ఆ బ్రహ్మ మహేశ్వరులను ఆ రాజుగారి పశువుల కొట్టంలో కట్టేశారు. రాజుగారి పశువుల కొట్టంలో పనిచేసే గొల్లవాడు పశువుల కొట్టంలో ఉండే ఆవులను దూడలను మేపడానికి రోజు వాటిని కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్లేవాడు. అక్కడ రోజు ఆవు దూడలుగా ఉండే ఆ బ్రహ్మ మహేశ్వరులు ఆ విష్ణుమూర్తి ఉన్న పుట్ట దగ్గరకు వెళ్లి ఆ పుట్టలోకి పాలు కార్చేవారు. శ్రీనివాసుడు ఆ పాలతో రోజు కడుపు నింపుకునేవాడు. అలా వైకుంఠపురంలో రోజు ఆవు దూడలు వచ్చి పాలు ఇస్తున్నట్టుగా చెప్పాను కదా. ఒక రోజు చోళరాజుకి ఆ ఆవు దూడలు పాలు ఇవ్వడం లేదని అన్న విషయం తెలిసింది. ఆ ఆవు దూడలను మేపుతున్న గొల్లవాడిపై అనుమానం వచ్చి అతన్ని పిలిచి మందలించాడు. ఆ తర్వాత రోజు గొల్లవాడు ఆ ఆవు దూడలను వెంబడించగా అవి ఒక పుట్ట దగ్గరకు వెళ్లి ధారాళంగా పాలు కాచడం చూసి కోపంతో వాటి మీదకు కర్రను విసురుతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆ ఆవు దూడలకు అడ్డంగా నిలవగా ఆ కర్ర వచ్చి శ్రీనివాసుడి తలకు బలంగా తగిలి రక్తం కారసాగింది. స్వామివారి రక్తాన్ని కళ్ళ చూసిన ఆ గొల్లవాడు అక్కడికక్కడే మరణించాడు. తర్వాత రోజు అక్కడ అసలు ఏమైందో అని తెలుసుకోవడానికి వచ్చిన చోళరాజుని చూసిన శ్రీనివాసుడు కోపంతో ఆ చోళరాజుని నువ్వు రాక్షసుడిగా మారిపో అని శపిస్తాడు. ఆ తర్వాత సమయం అనేది గడుస్తుంది. ఆ కొండపై ఒక వ్యక్తి వరాహ అవతారంతో మంది మార్బలంతో రోజు ఆ కొండ ప్రాంతమంతా కలియ తిరిగేవాడు. రోజు అటుగా వస్తున్న అతన్ని చూసిన శ్రీనివాసుడు వెంటనే వెళ్లి పొదల్లో దాక్కునేవాడు. ఒక రోజు వరాహమూర్తి పొదల్లో దాక్కున్న ఆ శ్రీనివాసుడిని పట్టుకొని, హే ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా వరాహ క్షేత్రంపై నువ్వెందుకున్నావు అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు జరిగిందంతా చెప్పి, నేను కలియుగాంతం చివరి వరకు ఇక్కడే ఉంటాను. మీరు నాకు కొంత స్థలం ఇచ్చినట్టయితే నేను ఇక్కడే కలియుగాంతం వరకు ఉండి నా భక్తులకు దర్శనం ఇస్తాను అని అంటాడు. అప్పుడు వరాహమూర్తి చమత్కారంగా, అలా ఊరికే స్థలం ఎలా ఇస్తారయ్యా? ఈ కలియుగంలో స్థలం ఎంత అమూల్యం. నీకు ఎంత స్థలం కావాలో అంత స్థలానికి ధనాన్ని చెల్లించు అని అడుగుతాడు. అప్పుడు శ్రీనివాసుడు, నా దగ్గర ఇప్పుడు లక్ష్మి లేదు, అలాంటిది ఇప్పుడు నా దగ్గర ఎలా ఉంటుంది? కావాలంటే మీకు ఒక మాట ఇస్తాను. ఎవరైతే నా దర్శనానికి ఇక్కడికి వస్తారో వారు మొట్టమొదటిగా మిమ్ములనే దర్శించుకోవాలి, తర్వాతే నన్ను దర్శించుకోవాలి. అలా చేసిన వారి దర్శనాన్ని మాత్రమే నన్ను దర్శించుకున్నట్టుగా నేను స్వీకరిస్తాను అని చెప్పి అందుకు వరాహమూర్తి సంతోషంగా ఒప్పుకుంటారు. చూశారా, బహుశా కలియుగం అంటే ఇదేనేమో. ఇక్కడ దేవుడే సాటి దేవుడితో నువ్వు అడిగింది ఇస్తాను, సరే మరి నాకేంటి అని అన్నట్టుగా మాట్లాడాడు. వరాహమూర్తి ఆ శ్రీనివాసుడికి స్థలం ఇస్తాడు. శ్రీనివాసుడు పుట్టలో తలదాచుకుంటున్నాడు అని తెలిసి వరాహమూర్తి తన ఆశ్రమంలో తనకు సేవలు అందిస్తున్న వకులమాత దగ్గరికి ఆ శ్రీనివాసుడిని తీసుకొని వెళ్తాడు. శ్రీనివాసుడిని చూసిన వకులమాతకు తన గత జన్మ గుర్తుకు వస్తుంది. తన గత జన్మలో ఆవిడ యశోదగా శ్రీకృష్ణుని పెంచింది. శ్రీకృష్ణుడు యశోదాదేవి ప్రమేయం లేకుండా 8 పెళ్లిళ్లు చేసుకుంటాడు. ఒకరోజు తన కొడుకుకి తన చేతుల మీద వివాహం జరిపించే భాగ్యం తనకు లేదా అని చింతిస్తున్న యశోదాను చూసి శ్రీకృష్ణుడు ఓదారుస్తూ, అమ్మ, కలియుగంలో నా పెళ్లి నీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది అని వరం ఇస్తాడు. ఇప్పుడు ఆ వరం తీర్చడానికే శ్రీనివాసుడిగా వచ్చాడు అని వకులమాతకు అర్థమవుతుంది. శ్రీనివాసుడికి సేవలు అందిస్తుంది. శ్రీనివాసునికి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. విహారయాత్రకు వచ్చిన పద్మావతి దేవిని చూసి ఇష్టపడతాడు. పద్మావతి దేవి కూడా ఆ శ్రీనివాసుని చూసిన మొదటి క్షణమే ఇష్టపడుతుంది. ఇలా ఇద్దరి చూపులు కలుస్తాయి. శ్రీనివాసుడు వెంటనే ఆశ్రమానికి వెళ్లి వకులమాతతో ఈ విషయం చెబుతాడు. వకులమాత కూడా తన కోరిక తీరబోతుందని సంతోషించి, ఎవరినైనా నీకు నచ్చిన ఆ అమ్మాయి ఇప్పుడే వెళ్లి సంబంధం మాట్లాడి వస్తాను అని చెప్తుంది. కానీ శ్రీనివాసుడి నోట నుండి ఆ అమ్మాయి ఎవరో కాదు, చంద్రవంశపు రాజైన ఆకాశరాజు కుమార్తె అని చెప్పిన వెంటనే
వెంటనే ఒకలమాత ముఖంలో సంతోషం వదిలి సందేహం మొదలవుతుంది. అంత పెద్ద రాజు తన కుమార్తెను మన ఇంటికి ఎలా ఇస్తాడు నాయన అని శ్రీనివాసుడిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. కానీ శ్రీనివాసుడు మాత్రం, అమ్మ నువ్వు వెళ్ళి ప్రయత్నం చేస్తే కదా తెలిసేది, అసలు ప్రయత్నించకుండానే కాదు అంటే ఎలా అమ్మా అని అంటాడు. ఇక ఒకలమాత చేసేది ఏం లేక అటు శ్రీనివాసుడి మాట కాదనలేక ఆకాశరాజుతో సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతుంది. ఇంతలోనే శ్రీనివాసుడు సోది చెప్పే ఎరుకల సానిలా ఒకలమాత కంటే ముందే ఆకాశరాజు సంస్థానానికి వెళ్లి అక్కడ పద్మావతి అమ్మవారి చేయి చూసి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తనకి భర్తగా రాబోతున్నాడు అని, విష్ణుమూర్తితో తన వివాహం ఎప్పుడో నిశ్చయం అయింది అని వేదవతి కథను ఆకాశరాజు దంపతులకు వివరిస్తాడు. ఆ తర్వాత ఒకలమాత వచ్చి సంబంధం గురించి మాట్లాడడం, ఆకాశరాజు ఒప్పుకోవడం, శ్రీనివాసుడి వివాహం పద్మావతి అమ్మవారితో నిశ్చయం అవ్వడం జరుగుతుంది. స్వయంగా సూర్యుడే ఈ విషయాన్ని కరువీరాపురంలో తపస్సు చేసుకుంటున్న లక్ష్మీదేవి అమ్మవారికి చెప్తాడు. లక్ష్మీదేవి అమ్మవారికి వేదవతి పొందిన వరం గురించి తెలుసు కాబట్టి తాను కూడా చాలా సంతోషించి స్వయంగా ఆ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం లక్ష్మీదేవి సమక్షంలోనే కుబేరుడు ఇచ్చిన అప్పుతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. రామావతారంలో వేదవతికి ఇచ్చిన మాట నెరవేర్చడానికి, కృష్ణావతారంలో తనకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి సాక్షాత్తు కలియుగ దైవంగా ఆ శ్రీనివాసుడే ఈ భూమి మీదకి వచ్చి తిరుమల కొండపై తన భక్తులకు దర్శనమిస్తూ వారి ఆపదలను తీరుస్తూ ఆపద మొక్కుల వాడయ్యాడు. శ్రీనివాసుడికి పిల్లనిచ్చిన మామ ఆకాశరాజు కొన్నాళ్ల తర్వాత మరణిస్తాడు. అతని తమ్ముడు తొండమాన్ చక్రవర్తి రాజు అయ్యాడు. తొండమాన్ చక్రవర్తి అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే తొండమాన్ చక్రవర్తి గత కొన్ని జన్మల నుండి స్వామివారిని సేవిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన ఈ జన్మలో కూడా స్వయంగా స్వామివారికి గుడి కట్టి రోజు బంగారు తులసి దళాలతో స్వామివారిని సేవించేవాడు. కొన్ని రోజుల తర్వాత అతనిలో గర్వం మొదలైంది. స్వామివారిని తనకంటే ఎవరు ఘనంగా పూజించలేరు అన్న గర్వం అతనిలో రోజు రోజుకు పెరగసాగింది. ఒక రోజు పూజ కోసం బంగారు తులసి దళాలని తీసుకొచ్చిన తొండమాన్ చక్రవర్తి స్వామివారి కాలి దగ్గర మట్టి తులసి దళాలు కనిపించాయి. తొండమాన్ చక్రవర్తి స్వామివారిని ఈ మట్టి తులసి దళాలు ఎక్కడి నుంచి వచ్చాయి స్వామి అని అడిగారు. అప్పుడు శ్రీనివాసుడు ఒక కుమ్మరి భక్తుతో భక్తిగా నాకు మట్టి తులసి దళాలు సమర్పించాడు, నేను స్వీకరించాను అని అన్నాడు. వెంటనే తొండమాన్ చక్రవర్తి అంతటి గొప్ప భక్తుడు ఎవరు స్వామి అని అడిగాడు. అతడు నీ రాజ్యంలోనే ఉన్నాడు, పద చూపిస్తా అని స్వామివారే స్వయంగా తీసుకెళ్లి ఆ కుమ్మరిని చూపించాడు. అతనికి ఉన్న పని కారణం వల్ల అతను తిరుమలకు రాలేకపోతున్నాడు అని బాధపడి మట్టితో నా ప్రతిమను చేసి ఈ మట్టి తులసి దళాలను సమర్పించాడు అని చూపించాడు. అక్కడికి వచ్చిన తొండమాన్ చక్రవర్తిని చూసి ఆ కుమ్మరి భక్తుడు ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే స్వామివారు కుమ్మరి ముందు సాక్షాత్కరించడంతో స్వామివారు దివ్య రూపాన్ని చూసి ఆ కుమ్మరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే తన దగ్గరికి వస్తే తనకు సమర్పించడానికి తన దగ్గర ఏమీ లేదే అని బాధపడతాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆ కుమ్మరిని దగ్గరికి తీసుకొని ఇంట్లో ఏది ఉంటే అది తీసుకొని రమ్మని ఆ కుమ్మరి భార్యకు చెబుతాడు. ఆ కుమ్మరి భార్య ఇంట్లోకి వెళ్లి ఒక మట్టి ముక్కుట్లో పెరుగన్నం తీసుకొని వస్తుంది. స్వామివారు దాన్ని భుజించి తర్వాత ఆ కుమ్మరి దంపతులిద్దరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇదంతా చూసిన తొండమాన్ చక్రవర్తికి గర్వం అణిగిపోతుంది. స్వామివారు భక్తిని చూస్తారే కానీ కానుకలను కాదు అన్న విషయం అతనికి బోధపడుతుంది. అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామివారికి ఎన్ని రకాల ప్రసాదాలు నైవేద్యంగా చేసి పెట్టిన గర్భాలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి మొదట సమర్పించే ఒకే ఒక్క నైవేద్యం ఆ పెరుగన్నం మాత్రమే. ఇలా కొండపై కొన్ని వందల ఏళ్లుగా స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ రాజ్యాలు మారుతున్నాయి, రాజులు మారుతున్నారు, కానీ కొన్ని వందల ఏళ్లుగా కొండపై ఆ శ్రీనివాసుడి వైభవానికి నిత్య కైకర్యాలకి ఎటువంటి లోటు లేదు. మనలాంటి భక్తులు స్వామివారి దివ్య రూపం ఒక 10 సెకండ్లు చూడగానే ఎంతగానో మైమరిచిపోతాము. స్వామివారి కృప మన మీద ఉంది కాబట్టి దర్శన భాగ్యం కలిగింది అని ఎంతగానో మురిసిపోతాము. స్వామివారి దర్శనం కోసం తిరుమలకి వెళ్ళాలి అని మనం అనుకుంటే వెళ్ళలేము. స్వామివారి దగ్గర నుండి పిలుపు రావాలి అని అంటారు.